మనకెప్పుడైనా సరే క్రికెట్‌లో ఒక బ్యాట్స్‌మన్ అరంగేట్రం చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఫస్ట్ 2, 3 మ్యాచ్‌ల్లో స్ట్రగుల్ అవుతాడు. ఎందుకంటే సిట్యుయేషన్స్ అలాగుంటాయి. దాని తర్వాత కొంచెం ప్రెషర్ కూడా ఉండిద్ది కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి బ్యాట్స్‌మన్ అయినా కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతాడు. సో, దాని తర్వాత కూడా అతనికి ఛాన్స్‌లు ఇస్తే మరి తను ఏంటి అనేది ప్రూవ్ చేసుకోగలుగుతారు. సో, మరి ఇదే విధంగా మనకి సంజు శాంసన్ సిట్యుయేషన్ చూస్తే ఇండియా టీంలో అదే మనకి రీసెంట్‌గా టీ20లో మరి ఓపెనర్గా వస్తున్నాడు కదా. అయితే అప్పుడు ఫస్ట్ 2 మ్యాచెస్ చూసుకుంటే అతను డక్అవుట్ అయ్యాడు. డక్అవుట్ దానికంటే ముందు సూర్య ఏం చెప్పాడు, నీకు వరుసగా 7 మ్యాచ్లు ఛాన్స్ ఇస్తాను, సో నువ్వు ప్రూవ్ చేసుకో అని చెప్పాడు. అయితే అతను ఏం చేశాడు, ఫస్ట్ 2 మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు. డక్అవుట్ అయితే మరి ఎవరికైనా సరే కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతారు. సో ఇంకా చెప్పాలంటే కొంచెం డిప్రెషన్లో కూడా వెళ్తారు. అయితే మరి అటువంటి సిచ్యువేషన్లో 2 మ్యాచ్లు డక్అవుట్ అయిన తర్వాత మరి కొంచెం బాధగా కూర్చున్నాడు అనమాట. అయితే అప్పుడు గౌతమ్ గంభీర్ వచ్చి అతనికి ఒక విషయం చెప్పాడు. అసలు ఎందుకు బాధపడుతున్నావు అంటే, నేను రెండు మ్యాచ్లో కూడా డక్అవుట్ అయిపోయాను, ఏం చేయాలో అర్థం కావట్లేదంటే అప్పుడు గౌతమ్ గంభీర్ ఒకటే చెప్పాడు, సో 2 కదా నువ్వు ఇప్పుడు డక్అవుట్ అయింది, సో ఒకటి గుర్తుపెట్టుకో, నీకు మొత్తం కూడా 21 మ్యాచ్లు డక్అవుట్ అయ్యేదాకా నీకు ఛాన్సులు ఇస్తాను. 21 మ్యాచ్ల తర్వాత కూడా నువ్వు డక్అవుట్ అయ్యావు అంటే నిన్ను టీంలోంచి తీసేస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. అయితే అతనికి చెప్పాడు. అయితే మరి దాని తర్వాత మ్యాచ్ చూసుకుంటే విజృంభించి ఆడాడు. సో ఇప్పుడు చూసుకుంటే టీ20లో అతని ప్లేస్కి డోకా లేని విధంగా తను ప్రూవ్ చేసుకోగలిగాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఎటువంటి బ్యాట్స్మెన్కైనా సరే కొంచెం బ్యాకప్ ఇచ్చి సో నువ్వు చేయగలుగుతావు అనే ఒక సపోర్ట్ కనుక ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా ఎటువంటి బ్యాట్స్మెన్ అయినా సరే తను ప్రూవ్ చేసుకోగలుగుతాడు అనడానికి సంజు శాంసనే ఉదాహరణ అని చెప్పాలి.